హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఒక టిప్ చెప్తానండి. మనం మిరపకాయ బజ్జీలు చేస్తాం కదా, కొంచెం పిండి మిగిలిపోతుంది. మిరపకాయ బజ్జీలు తినలేని వాళ్ళకి ఇలాగా కరివేపాకు బజ్జీ చేసి పెట్టండి. చూసేదానికి బజ్జీలాగా ఉంటుంది, మిరపకాయ బజ్జీలాగా పొడవుగా, కానీ తింటే మాత్రము కరివేపాకు ఫీలింగ్ వస్తుందండి. టేస్ట్ అంతా కరివేపాకు లాగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ అదే వేసుకొని తింటూ ఉంటారు. అలాగే ఇంకా పిండి మిగిలిపోయిందండి నాకు. దానికి ఏం చేసినానంటే బూందీలాగా వేసేసినాను. మనం రైస్ గరిటె ఉంటుంది కదండి, ఆ రైస్ గరిటెతో బూందీలాగా వేసినానండి. అది కూడా సూపర్గా వచ్చింది. ఆల్రెడీ ఉప్పు వేసుంటాం కాబట్టి కొద్దిగా మనం కారం వేసుకుంటే సరిపోతుందండి. ఆ కారంతో పాటు కరివేపాకు కూడా వేసుకోవాలి. చూసారా, బజ్జీలు రెడీ. కరివేపాకు బజ్జీ, మిరపకాయ బజ్జీ అన్నీ రెడీగా ఉన్నాయండి. అదిగో చూసారా, లాస్ట్లో మిగిలిపోయింది కొద్దిగా, అది బూందీ చేసేసాను. లైట్గా కారం వేసి కలిపేయాలండి. మీకు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. బాయ్.